అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. ఈరోజు నేను మీకు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని దాని కాంబినేషన్ గా మిరపకాయ బజ్జీలు చేసి చూపించాలి అనుకుంటున్నానండి. ఇది రాయలసీమ స్పెషల్ రెసిపీ అండి. ఇక్కడ అనంతపూర్ సైడ్ ఇది చాలా బాగా చేస్తారు. ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుందని, త్వరగా డైజెషన్ కూడా అయిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు మనము చేసుకొని తినడానికి బాగుంటుందండి. ఇది మార్నింగ్ టిఫిన్ గా చేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసుకొని తినొచ్చా అండి. ఎక్కువగా మార్నింగ్ టిఫిన్ గానే ఇక్కడ చేసుకుంటారు. దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా అండి. ముందుగా బొరుగులు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటిని బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే బొరుగుల్లో డస్ట్ ఎక్కువ ఉంటుందండి, అందుకని ఫస్ట్ ఒక బౌల్లో తీసుకొని వాటర్ పోసుకొని దాన్ని బాగా కడిగేసి అట్లా అట్లా కలబెట్టి కడిగేసి అది వంపేసి కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 minutes పెట్టుకోవాలండి. మనము ఆనియన్స్ అవి కట్ చేసుకునేంత వరకు ఉంటే చాలు, ఎక్కువసేపు ఏం అవసరం లేదు. నేను ఒక కర్రీ బౌల్ ఉంటుంది కదండి, దాని నిండా తీసుకున్నాను. ఒక వ్యక్తికి అయితే ఫుల్ గా సరిపోతుందండి. అది చూడటానికి ఎక్కువ కనిపిస్తాయి కానీ బొరుగులు వాటర్లో వేసేసరికి కొద్దిగా అయిపోతాయి. చూసారు కదా, నిండా ఉన్నింది. వాటర్ వేసి అదిమేసరికి అది ఆఫ్కి వచ్చింది. దానికి వాటర్ వేసేసి మనము అలాగే ఒక 5 minutes పెడితే సరిపోతుందండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ఒక ఆనియన్ కట్ చేసుకునేది, పచ్చిమిర్చి ఒక 4, అల్లం పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, అలాగే పౌడర్ దాంట్లో మిక్స్ చేయడానికి పౌడర్ అండి, పుట్నాల పప్పు, అలాగే కొబ్బరి కొద్దిగా, జీలకర్ర. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4 ముక్కలు కొబ్బరి ముక్కలు వేసుకొని, పుట్నాల పప్పు ఒక 2 tablespoons వేసుకొని, అలాగే జీలకర్ర వేసుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 1 tablespoon ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. అది చిట్పట్లాడేదాకా ఉంచి ఒక ఆనియన్ కట్ చేసుకున్నది వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలండి. అది కాసేపు వేగిన తర్వాత ఒక 1/2 spoon పసుపు వేసుకుంటాము, అలాగే అల్లం పేస్ట్ వేసుకుంటాము. దానిని వేయించుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకుంటాము. దాన్ని ఒకసారి అలా వేయించుకొని తర్వాత కరివేపాకు వేస్తామండి. ఆ కరివేపాకును వేయించుకొని ఇప్పుడు వీటికి సరిపడా మాత్రం సాల్ట్ వేసుకుంటామండి. ఈ ఆనియన్స్ ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము, లేకపోతే ఆనియన్స్ సప్పగా ఉంటాయండి, అందుకని. ఇప్పుడు ఇందాక వాటర్లో వేసి ఉంచుకున్నాం కదండి బొరుగులు, అవి బాగా ఇట్లా చేత్తో తీసుకొని పిండేసి అందులో వేయాలండి. ఊరికి స్ట్రైన్ చేసి వేస్తే అందులో వాటర్ అలాగే ఉంటాయి, ఎప్పుడు అలా చేయకూడదు. బాగా చేత్తో ఇట్లా తీసుకొని పిండేసి అందులో వేసుకోవాలండి. ప్రతిదీ అంతేనండి, మొత్తం కంప్లీట్ గా అయిపోయేంత వరకు కూడా పిండేసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనికి బొరుగులకు సరిపడా సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిర్చితో కారం వస్తుంది కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసాము, ఈ బొరుగులకు సరిపడా అంతా బాగా కలయిదిప్పుకోవాలండి. ఇప్పుడు ఇందాక మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, కొబ్బరి, జీలకర్ర, ఆ పుట్నాల పొడి, ఆ పొడిని ఇందులో వేసి మిక్స్ చేసుకుంటామండి. మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకుంటామండి, ఉప్పు సరిపోయిందా లేదా అని. ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు వేసి కలయిదిప్పుతాము. అందులో ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని నిమ్మరసము ఒక 1/2 వేసుకుందామండి. ఇది కొంచెమే కాబట్టి 1/2 వేసుకుందాము. ఒక 2 ముగ్గురికి అయితే ఒక నిమ్మకాయ వేసుకోవాలండి, మీడియం సైజు. ఇప్పుడు ఇది ఒకరికే కాబట్టి 1/2 వేసుకుందామండి. ఆ నిమ్మరసం వేసి బాగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసి దింపేస్తే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఉగ్గాని రెడీ అయిపోయినట్లేనండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఉగ్గాని రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లకు తీసుకుంటే అంతేనండి, ఉగ్గాని రెడీ. ఇప్పుడు దీని కాంబినేషన్ గా ఇక్కడ ఎక్కువ మిర్చి బజ్జీ తింటారండి. ఇప్పుడు మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మిర్చి బజ్జీ కోసం నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. దానిని జల్లించుకొని అందులో ఏమన్నా ఉన్నాయేమో చూసుకోవాలండి. జల్లించుకున్న ఆ పిండిని 1 కప్పులో తీసుకొని అందులో 1/2 spoon వాము, చిటికెడు ఇంగువ వేసుకోవాలండి. ఎందుకంటే ఇటు చూపించాను కదా, అంతే కాస్తే కాబట్టి పిండి కొద్దిగా వేసుకోవాలి ఇంగువ. అలాగే ఒక 1/4 spoon పసుపు, ఒక 1/2 spoon కారం,
జీలకర్ర పొడి అండి ఒక 1/4 స్పూన్ వేసుకొని, దానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ వాటర్ పోయక ముందే అవన్నీ బాగా కలుపుకోవాలి పిండిలో, లేకపోతే అక్కడక్కడ ఉంటలు ఉంటాయి. అలా లేకుండా ఉండాలంటే ఫస్టే మనము బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ వేసి కొంచెం జారుడుగా కలుపుకోవాలండి. అది బాగా మిక్స్ చేసుకొని ఎక్కడ ఉంటలు లేకుండా, మరీ ఎక్కువ నీళ్ళ కాకుండా అలానే ఎక్కువ చిక్కగా కాకుండా మీడియంగా ఉండేలాగా మామూలుగా మనం బజ్జీలు చేయడానికి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అలాగే ఇందులో ఒక చిటికెడు సోడా అండి, మనం బేకింగ్ సోడా వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం బాగా ఫ్లఫీగా అలా రావడానికి వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం వేసుకునేది 1 కప్పు పిండే కాబట్టి చిటికెడు వేసుకోండి చాలు, ఎక్కువ వేయొద్దండి. అలాగే ఆ కన్సిస్టెన్సీ చూసారు కదా, మరీ నీళ్ళగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఇప్పుడు మిరపకాయలు ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ వాటికి ఘాటు పెట్టుకొని అందులో నుండి సీడ్స్ తీసేసేయాలండి. సీడ్స్ తీసేసి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి, అంతేనండి. అది చూపిస్తున్నా కదా, అలా సీడ్స్ తీసేసేయండి. ఇంకోటి కూడా చూద్దామండి ఎలా రిమూవ్ చేసుకోవాలో సీడ్స్. ఏం లేదండి, ఫస్ట్ ఒక మిర్చిని అట్లా నిలువుగా కోయడం, అందులో లోపల ఉన్నవి సీడ్స్ అన్ని రిమూవ్ చేసేయడం, అంతే. ఇంకా అంతకు మించి దాంట్లో ఏం లేదండి. నేను ఇందాక సోడా వేసుకోమన్నాను కదండి, చిటికడే వేసుకోమన్నాను. మీరు కాస్త ఎక్కువ వేసారనుకోండి అది ఆయిల్ అంతా పీల్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసి కొంచెమే మనము తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఎప్పుడైనా కాస్త తక్కువ వేసుకోండి, అప్పుడు గుల్లగా క్రిస్పీగా వస్తుంది. ఎక్కువ వేసారంటే ఆయిల్ పీల్చేస్తుంది, సాఫ్ట్ గా ఉన్నట్లు ఉంటుందండి, బాగుండదు. కాబట్టి ఎప్పుడు సోడా కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాం కదా, అది వేడెక్కాక ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి. మనం కట్ చేసుకున్న మిర్చీస్ అందులో డిప్ చేసి, మనం కలుపుకున్న పిండిలో డిప్ చేసి అదంతా దాంట్లోకి వెళ్ళేలా చేసి ఒక పక్క నుండి ఇట్లా తీసి అందులో వేయాలండి, అంతేనండి. అలాగే అన్ని అలాగే వేసుకోవాలి. ఇంకోటి చూద్దాము. అలా కలిపి ఒక పక్క నుండి ఇలా తీసి వేయాలండి. అప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కువ పిండి అటు ఇటు కాకుండా, చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, అటు ఇటు కాకుండా నీట్గా దానికి కవర్ అయ్యి వస్తుందండి. అన్ని అలాగే వేసుకుందాము. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కాసేపు కదపకూడదండి. అవి కాసేపు అలా వేగిన తర్వాత ఊరికే ఇప్పుడు నేను చూపించాను కదా, అలా అంటే అవి మూవ్ అవుతాయండి. తరువాత అలా తిప్పుకోవాలి. స్టార్టింగ్ మనం కలిపినామంటే ఆ పిండి అంతా చెదిరిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ కాసేపు బాయిల్ కానిచ్చి తర్వాత మూవ్ చేయాలండి. అలా తిప్పుకుంటూ అవి కొంచెం కలరు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా, చూసారు కదా, ఆ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. మరీ రెడ్డిష్ చేయకూడదు, టేస్ట్ మారిపోతాయి. కరెక్ట్గా మనకు ఆడ చూపిస్తున్నా కదా, ఆ కలర్ వచ్చేదాకా ఉంచి తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవాలండి, అంతే అండి. వేడిగా ఈ క్లైమేట్కి మిర్చి బజ్జీ తింటే సూపర్ ఉంటుందండి. ఇంకా దీంట్లో వెరైటీలు కూడా చేయొచ్చు, ఈసారి ఎప్పుడైనా నేను చూపిస్తాను. మనకు వర్షం పడితే ఫస్ట్ గుర్తొచ్చేది మిర్చి బజ్జీనే కదండి. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. అంతేనండి, మిర్చి బజ్జీ ఉగ్గాని 2 తయారైపోయాయి. ఉగ్గానితో పాటు ఈ మిర్చి బజ్జీ పెట్టుకొని తింటే మామూలుగా ఉండదండి, సూపర్గా ఉంటుంది. మీరు చేసుకొని తింటారని ఆశిస్తూ, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము సాయి సుజాత బీవీ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బీవీ.